హాయ్ హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర బుల్స్ లాంటి యూట్యూబ్ ఛానల్. నేను మీ ఫ్రెండ్ రాజు మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియోతో ముందు రావడం జరిగింది. సో మార్కెట్స్లో కబడ్డీ అనేది ఇంకా గేమ్ కంటిన్యూ అవుతుంది అనమాట అండి. సో మార్కెట్స్లో జిగ్ జాగ్ మూవ్ అనేది మీరు చూడొచ్చు అనమాట అండి. ఒక రోజు పైకి ఒక రోజు కిందకి గ్యాప్ డౌన్ గ్యాప్ అప్. సో ఇదే సినారియో అనేది గత వారం రోజుల నుంచి మనం విట్నెస్ చేస్తాం. విక్స్ 20 దగ్గరే ఈ రేంజ్లో మార్కెట్ మనతో కబడ్డీ ఆడుతూ ఉంటే విక్స్ ఇంకా పెరిగితే సో మూవ్స్ ఏ విధంగా వైలెంట్గా ఉంటాయి మీరు చూడొచ్చు అనమాట అండి. సో నిన్న ఎంత డౌన్ ఫాల్, ఈరోజు అంతా మీరు చూస్తే కనుక 140 పాయింట్స్ నిఫ్టీ పాజిటివ్గా క్లోజ్ అవ్వడం జరిగింది. బట్ అట్ ద సేమ్ టైం ద సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే అసలు ఇన్స్టిట్యూషన్స్ పార్టిసిపేషన్ నెగ్లిజిబుల్ అనమాట అండి. ఇన్స్టిట్యూషన్స్ అసలు పార్టిసిపేషన్ చేయలేదు. మేబీ రీటైల్ పీపుల్ దే ఆర్ బయింగ్ లైక్ క్రేజీ. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. సో బట్ ఇన్స్టిట్యూషన్స్ వైజ్ అయితే మాత్రం డిఐఎస్ కేవలం 85 కోట్లు బై చేశారన్నమాట అండి. సో ఎఫ్ఐఐస్ 540 కోట్లు సెల్ చేయడం జరిగింది. సో అంటే ఇన్స్టిట్యూషన్స్ ఆల్మోస్ట్ నో పార్టిసిపేషన్, బట్ స్టిల్ మార్కెట్స్ ఆర్ ఫ్లయింగ్ అనమాట అండి. మార్కెట్స్ మంచి బౌన్స్ వచ్చింది. ఈ పెండులం నేను చూసాం కదా, ఎగ్జాక్ట్ మీరు చూస్తే కనుక నిన్న ఆల్మోస్ట్ 7 to 5 స్టాక్స్ నెగిటివ్ పాజిటివ్ ఉంటే మిగతా అన్ని స్టాక్స్ నెగిటివ్గా ఉన్నాయి కదండి. ఈరోజు పెండులం షిఫ్ట్ అయిపోయింది. సో మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. బట్ 500లో మాత్రం కొంచెం ఇంకా 50-50గా ఉంది. సో నిన్న అయితే మాత్రం ఎక్స్ట్రీమ్ 500లో కూడా కంప్లీట్ వీక్నెస్ అనేది మనం చూసాం కదా. ఆల్మోస్ట్ మోర్ దెన్ 80% ఆఫ్ ద స్టాక్స్ దేవర్ ఇన్ రెడ్ అనమాట అండి. బట్ అట్లీస్ట్ ఇప్పుడైతే మాత్రం కొంచెం బాగానే ఉండడం జరిగిందనమాట. ఈ రోజు అయితే మాత్రం ఓకే, కొంచెం స్ట్రెంత్ ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. అయితే ఇన్స్టిట్యూషన్స్ పార్టిసిపేషన్ చేయట్లేదు. సో అది మాత్రం దృష్టిలో పెట్టుకోవాలి. ఇన్స్టిట్యూషన్స్ పార్టిసిపేషన్ లేకుండా మార్కెట్లో బౌన్స్ వచ్చింది. సో మేబీ షార్ట్ కవరింగ్ వల్ల అవ్వచ్చు, మరి ఏం జరుగుతుంది మార్కెట్ ఏంటనేది మీ ఒకసారి ఆప్షన్ చైన్ కూడా చూస్తే కొంత పిక్చర్ ఐడియా వస్తుంది అనమాట. సో నిన్న ఏమనుకున్నాం ఫ్రెండ్స్, నిన్న ఏ విధంగా ఆప్షన్ రైటర్స్ పొజిషన్ ఎవరో మనం చూసాం కదా. నిన్న పుట్ రైటింగ్ చేసిన వాళ్ళందరూ దే రన్ అని చెప్పి మనం అనుకున్నాం కదా. నౌ లుక్ ఎట్ దిస్, ఎవరైతే కాల్ సెల్ చేశారో నౌ దే ఆర్ రన్నింగ్. సో కాల్ రైటింగ్ చేసిన వాళ్ళు నౌ దే ఆర్ ఇన్ ట్రబుల్ అనమాట అండి ఖచ్చితంగా. ఎస్పెషల్లీ చూస్తే కనుక 17,200 దగ్గర సో మీరు చూడొచ్చు అనమాట. దే ఆర్ రెడీ అనమాట. దే ఆర్ రెడీ టు జంప్ అనమాట. సో ఇమీడియట్గా నెక్స్ట్ స్ట్రైక్స్కి జంప్ అయిపోతున్నారు. ఈవెన్ అంటే మార్కెట్ ఇంకా ఎద్దామని అరౌండ్ 17,100 ఉన్నప్పటికీ కూడా ఈవెన్ 17,200 దగ్గర కూడా 64,000 కాంట్రాక్ట్స్ ఈరోజు అన్వైండింగ్ అయింది. ఎందుకంటే రేపే ఎక్స్పైరీ కదా. సో వీక్లీ ఎక్స్పైరీ రేపే ఎక్స్పైరీ అయిపోతుంది కాబట్టి సో పీపుల్ ఆర్ ఎగ్జిటింగ్ లైక్ క్రేజీ అనమాట అండి. సో రేపు కూడా మళ్ళీ గ్యాప్ అప్ అయిపోద్దేమో అని చెప్పి దే ఆర్ ఇన్ ఎ ప్యానిక్. సో ఎగ్జిట్ అయిపోతున్నారు. సో 17,100 దగ్గర కూడా 51,000 కాంట్రాక్ట్స్ అన్వైండింగ్ జరిగింది. సో ఈ విధంగా మీరు చూస్తే కనుక ఎవరైతే రైటింగ్ చేశారో సో దే ఆర్ ట్రబులింగ్ ఫర్ షూర్ అనమాట అండి. ఎవరైతే సో ఓన్లీ నేకిడ్గా సెల్లింగ్ చేస్తూ ఉంటారో సో దే ఆర్ ఇన్ ట్రబుల్. బట్ మార్కెట్ ఓవరాల్గా అక్కడే ఉంటుంది. ఎవరైతే స్టాడిల్ ప్లేయర్స్ ఉంటారో, ఎవరైతే స్ట్రాంగిల్స్ ప్రాపర్గా ప్లాన్ చేసుకుని కొంచెం టెక్నిక్స్గా ఎవరైతే తెలుసో దే ఆర్ మేకింగ్ వెరీ గుడ్ మనీ. ఎందుకంటే మార్కెట్ ఒక 200 పాయింట్ పైకి 200 పాయింట్ కిందకి వెళ్తుంది. బట్ ఓవరాల్గా ఒకే రేంజ్లో ఉంటుందంటే కనుక ప్రీమియం డికే. సో ఈ వీక్ స్టార్టింగ్లో ఎవరైతే రైటింగ్ చేశారో ఇఫ్ దే హెల్డ్ ఇట్ వితౌట్ ఎనీ అడ్జస్ట్మెంట్స్ కనుక అలా హోల్డ్ చేసి ఉన్నా కూడా దే ఆర్ సిటింగ్ అనే వెరీ గుడ్ ప్రాఫిట్స్ అనమాట అండి. సో నేను కూడా అక్టోబర్ ఎండింగ్ మంత్లీ కొన్ని స్ట్రాంగిల్స్ అవి పొజిషన్ తీసుకున్నాను అనమాట అండి. ఐఎమ్ సిటింగ్ అని అరౌండ్ 2-3% ప్రాఫిట్లో. సో వితౌట్ మచ్ అడ్జస్ట్మెంట్స్, ఓన్లీ స్లైట్ అడ్జస్ట్మెంట్ చేయడం జరిగింది. సో అపార్ట్ ఫ్రమ్ దట్ నథింగ్ మేజర్ అనమాట, రైట్. సో ఆ విధంగా సో మనం ప్రాపర్గా తెలుసుకుని ఆప్షన్స్ ప్లే చేస్తే బాగుంటుంది. అదర్వైజ్ విల్ బి ఇన్ ట్రబుల్. నేను మీకు నిన్న మొన్న వీడియోస్లో కూడా చెప్పాను కదా ఫ్రెండ్స్, ఎవరైతే ఆప్షన్స్ చేస్తున్నారో కొంచెం కేర్ఫుల్గా ఉండండి. సో పెరిగింది కదా ఇంకా పెరిగిపోద్దని ఓన్లీ కాల్ బై చేసి కూర్చుంటే అది ప్రీమియం కరిగిపోతుంటుంది. సో తగ్గిపోయింది కదా అని పుట్టుకొనేసి ఉంటారు నిన్న చాలామంది, ఇంకా తగ్గిపోద్దని యాంటిసిపేషన్ తోటి. బట్ ఏమైందంటే మార్కెట్ మళ్ళీ బౌన్స్ అయింది. సో పుట్లో లాస్, హెవీ లాస్, ప్రీమియమ్స్ అన్నీ చూసారు కదా ఎంత తగ్గిపోయినాయి అనేది. సో రేపు ఎక్స్పైరీ కాబట్టి డికే ఇంకా ఫాస్ట్గా కూడా ఉంటుంది అనమాట అండి, రైట్. సో ఈ విధంగా ఏంటంటే సో సరైన నాలెడ్జ్ లేకుండా మోస్ట్ ఆఫ్ ది పీపుల్ రీసెంట్ కోవిడ్ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆప్షన్ ప్లేయర్సే. వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ అసలు తెలియదు, ఇన్వెస్ట్మెంట్ మీద ఇంట్రెస్ట్ లేదు. డైరెక్ట్గా దిగడం సో డైరెక్ట్గా సో యుద్ధంలోకి ఆప్షన్స్ పట్టుకుని చాలామంది ట్రేడింగ్ చేస్తున్నారు అనమాట అండి. విచ్ ఈస్ వెరీ వెరీ రిస్కీ అండ్ డబుల్ ఎడ్జ్డ్ నైఫ్ అనమాట అండి. లెవరేజ్ అనేది సో అది ఎంత రివార్డ్ ఎంత బెనిఫిట్ వస్తుందో సరైన ప్రాపర్ నాలెడ్జ్ లేకపోతే కనుక మీరు తొందరగా మన అకౌంట్లో కూడా ఖాళీ అయిపోయే పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి సో అది దృష్టిలో పెట్టుకుని చేయాలన్నమాట ఫ్రెండ్స్, రైట్. ఓకే అండి. అండ్ కమింగ్ టు గ్లోబల్ ఇండిసెస్, రైట్. గ్లోబల్ ఇండిసెస్ పిక్చర్ చూసారు కదా. సో అగైన్ కొంచెం మిక్స్డ్గానే ఉందన్నమాట అండి. సో గ్లోబల్ ఇండిసెస్ అండ్ ఈ రోజు మళ్ళీ నైట్ అగైన్ మేబీ దేర్ ఈస్ స్టిల్ సమ్ మనం చూస్తే కనుక ఇంకా ఫాల్ ఉండేలా కనిపిస్తుంది అనమాట అండి. నాస్డాక్ ఇవన్నీ చూస్తే కనుక మేబీ ఇంపార్టెంట్ లెవెల్స్ బ్రీచ్ అయిపోతాయేమో చూడాలి. సో ఒకవేళ లెవెల్స్ బ్రీచ్ అయిపోతే మాత్రం సో అగైన్ సో ఇంకా ఫర్దర్ వీక్నెస్ అనేది మళ్ళీ సెల్ ఆఫ్ రేపు మార్కెట్లో మళ్ళీ ట్రిగ్గర్ అవ్వచ్చు. ఓకే. సో యాజ్ ఆఫ్ నౌ ఓకే. సో స్టిల్ వీక్స్ ఇంకా 20 రేంజ్లో ఉంది. 20 రేంజ్లో ఉన్నప్పటికీ మనకి ఆల్రెడీ
పిక్చర్ ఏ రకంగా ఉంటదనేది. సో, ఆప్షన్ రైటర్స్‌కి బొమ్మ కనిపిస్తుంది ఖచ్చితంగా. అందులో డౌటే లేదు. రైట్. అండ్ కమింగ్ టు సెక్టర్ అనాలిసిస్ చూస్తే గనక సో, రియల్టీ, పిఎస్యు, బ్యాంక్స్, ఎఫ్ఎంసీజీ ఇవన్నీ కూడా దే పెర్ఫార్మ్డ్ వెరీ గుడ్ అనమాట అండి. నిఫ్టీతో పోల్చుకుంటే అవుట్ పెర్ఫార్మ్ చేయడం జరిగింది. బట్ హార్డ్లీ 1.5% మ్యాక్సిమం అనమాట అండి. సో, అండ్ మీడియా ఎక్సెప్ట్ మీడియా అన్నీ కూడా కనీసం ఫ్లాట్‌గా క్లోజ్ అయినాయి. స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ ఫ్లాట్ టు సైడ్ పాజిటివ్ క్లోజ్ అయినప్పటికీ స్టిల్ దే అండర్ పెర్ఫార్మ్డ్ నిఫ్టీ. రైట్. నిఫ్టీతో పోల్చుకుంటే సో తక్కువ రేట్నే రావడం జరిగింది. రైట్. సో ఓవరాల్గా సో మనం చూస్తే కనుక సో ప్రైజ్ యాక్షన్ అయితే మాత్రం జిగ్ జాగ్. సో ఖచ్చితంగా జిగ్ జాగ్గా ఉంది. మనం చూస్తున్నాం కదా. సో కంటిన్యూ డౌన్ ట్రెండ్, ఒక మంచి బుల్లిష్ ఎన్గల్ఫ్ వచ్చింది, రివర్స్ అవుద్ది, కంటిన్యూషన్ మొమెంటం వస్తుంది అనుకున్నాం. ఇమీడియట్గా నెక్స్ట్ డే ఫుల్ మారుబోజు రెడ్ క్యాండిల్ రావడం జరిగింది. ఓకే. సో ఇన్సైడ్ క్యాండిల్ ఫామ్ అయింది. నెక్స్ట్ డే రేంజ్ బ్రేక్అవుట్ అయింది. ఓకే, వెరీ గుడ్, బాగానే ఉంది, ఇంకా కంటిన్యూ అవుద్దాం అనుకున్నాం. మళ్ళీ కైండ్ ఆఫ్ ఇన్వర్టెడ్ హ్యామర్ కైండ్ ఆఫ్ క్యాండిల్ మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట అండి. ఓకే. సో మళ్ళీ రావడం జరిగింది, షూటింగ్ స్టార్ టైప్ ఆఫ్ అనమాట అండి. ఓకే. సో మళ్ళీ వచ్చి సో మళ్ళీ పడడం జరిగింది. సో మళ్ళీ అగైన్ కొంచెం గ్రీన్ క్యాండిల్స్ వస్తున్నాయి. బట్ అగైన్ నిన్న ప్రైజ్ యాక్షన్ అయితే మాత్రం చాలా స్కేరీగా మారబోజు ఎక్స్ట్రీమ్ రెడ్ క్యాండిల్ రావడం జరిగింది. బట్ అగైన్ ఈరోజు మంచి పుల్ బ్యాక్ వచ్చింది. బట్ సో ఇది ఇంట్రాడేలో మీరు చూస్తే కనుక చాలా చాలా క్రేజీగా ఉంటుంది అనమాట అండి. సో ప్రైజ్ యాక్షన్ చూస్తే కనుక సో నిన్న ప్రైజ్ యాక్షన్కి మిర్రర్ ఇమేజ్ లాగా ఉంటున్నాయి అండి. ఒకరోజు కంటిన్యూ పడిపోతుంది, మళ్ళీ ఇమీడియట్గా నెక్స్ట్ డే మంచి రికవరీలు కూడా వచ్చేస్తున్నాయి అనమాట. సో నేను 15 మినిట్స్ టర్న్ చేశాను ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు అనమాట అండి. 15 మినిట్స్ టర్న్ చేస్తే మీకు పిక్చర్ కొంచెం అర్థం అవుతుంది అనమాట అండి. సో మార్కెట్ చూస్తే కనుక ఈ వీక్ యాక్షన్ అంతా పైకి పెరిగింది, తగ్గింది. ఓవరాల్గా ఇంచుమించు ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడే 3rd October క్లోజ్ అవ్వడం జరిగింది. ఇమీడియట్ నెక్స్ట్ డే గ్యాప్ అప్. సో అండ్ త్రూ అవుట్ ద డే ఇట్స్ మెయింటైన్, సస్టైన్ అవ్వింది. రైట్. నెక్స్ట్ డే వండర్ఫుల్ గ్యాప్ అప్ వచ్చింది, బట్ సస్టైన్ అవ్వలేదు, పడిపోవడం జరిగింది. బట్ అగైన్ ఇమీడియట్గా నెక్స్ట్ డే 10th October గ్యాప్ డౌన్ తర్వాత పైకి అటెంప్ట్ చేసి గ్యాప్ ఫిల్ అయింది అండ్ ఇట్ ఫెయిల్డ్ అనమాట అండి. ఓకే. సో ఈ విధంగా ప్రైజ్ యాక్షన్ మీరు చూస్తే కనుక సో ట్రయాంగిల్ ఫార్మేషన్స్ ఇంట్రాడేలో మాత్రం మూమెంట్ చాలా ఉంటుందన్నమాట అండి. మీరు చూస్తే ఇవన్నీ ఆల్రెడీ మనం ప్రీవియస్గా డ్రా చేసుకున్నాం కదా. సో కైండ్ ఆఫ్ ఇది నేను ఆల్రెడీ ప్రీవియస్గా షేర్ చేశాను. కైండ్ ఆఫ్ డిసెండింగ్ ట్రయాంగిల్ బ్రేక్అవుట్ అయింది. సో కిందకి పడిపోవడం జరిగింది మార్కెట్ ఇమీడియట్గా. సో ఈరోజు అసెండింగ్ ట్రయాంగిల్ బ్రేక్అవుట్ వచ్చింది. బట్ రేపు ఇది ఎంతవరకు కంటిన్యూ అవుతుందో చూడాలి. ఓకే. సో బ్యాంక్ నిఫ్టీలో అయితే మాత్రం ప్యాటర్న్ ఆల్రెడీ బ్రేక్అవుట్ ఈరోజే మంచి మూమెంట్ ఇట్ సెల్ఫ్ రావడం జరిగింది. ఓకే. సో ఇది అసెండింగ్ ట్రయాంగిల్ కదా. సో మీరు చూడొచ్చు అనమాట అండి, బ్రేక్అవుట్ వచ్చింది. సో వాల్యూమ్స్ అవి కూడా ఇది 15 మినిట్స్లో బాగానే ఉన్నాయన్నమాట అండి. సో ఇది ఎంతవరకు సస్టైన్ అవుతుందో చూడాలి. బట్ ఇమీడియట్గా ఇట్ హ్యాస్ అడ్డిల్స్ నిఫ్టీ చార్ట్ అనమాట అండి ఇది. సో 17,130 దగ్గర ఉంది. సో ఇమీడియట్గా 17,250 అండ్ 17,300 అదే చిల్లర దగ్గర అట్ ఈచ్ లెవెల్ రెసిస్టెన్సెస్ ఉన్నాయి. ఆ రెసిస్టెన్సెస్ దగ్గర ఇట్ మే టంబుల్ అనమాట అండి. సో డెఫినెట్గా సో అక్కడ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఖచ్చితంగా ఉన్నాయి. రైట్. సో సేమ్ సినారియో బ్యాంక్ నిఫ్టీ కూడా మీరు చూడొచ్చు అనమాట అండి. సో గ్యాప్ డౌన్, గ్యాప్ అప్, సో అప్ ట్రెండ్ సస్టైన్ అవ్వలేక పడిపోవడం, మళ్ళీ డౌన్ ట్రెండ్ రావడం, మళ్ళీ సపోర్ట్ తీసుకోవడం, బౌన్స్ అవ్వడం, మంచి ప్రీవియస్గా ఏదైతే ఓపెనింగ్ వచ్చిందో ఆ లెవెల్లో క్లోజ్ అవ్వడం. బట్ అగైన్ నెక్స్ట్ ఇమీడియట్ యూజ్ గ్యాప్ డౌన్. రైట్. అండ్ ఇట్ స్ట్రగుల్డ్, వెళ్ళింది పైన, స్ట్రగుల్ అయిపోయింది. రైట్. అగైన్ ఇట్ బ్రోక్ డిసెండింగ్ ట్రయాంగిల్. అగైన్ టుడే ఇట్ బ్రోక్ అసెండింగ్ ట్రయాంగిల్. సో చాలా చాలా జిగ్జాగ్గా మార్కెట్ అంటే ఒక డైరెక్షన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో లేదనమాట అండి. సో ఓవరాల్గా ఏంటంటే అక్కడే ఉంటుంది, జస్ట్ కన్సాలిడేటింగ్ అనమాట అండి. మళ్ళీ చూడొచ్చు అనమాట మీరు. సో కైండ్ ఆఫ్ అసెండింగ్ ట్రయాంగిల్ బ్రేక్అవుట్ వచ్చింది ఈరోజు. రైట్. అండ్ టార్గెట్స్ నేను ఏదైతే ఇంట్రాడేలో అనుకున్నానో ఆ టార్గెట్స్ కూడా యాక్చువల్గా అచీవ్ చేయడం జరిగిందనమాట. సో ఎప్పుడైతే అసెండింగ్ ట్రయాంగిల్ బ్రేక్అవుట్ వచ్చిందో విత్ హ్యూజ్ వాల్యూమ్స్ తోటి బ్రేక్అవుట్ వచ్చింది కాబట్టి సో అది కంటిన్యూషన్ బ్యాంక్ నిఫ్టీలో ఎస్పెషల్లీ చాలా బాగా రావడం జరిగిందనమాట అండి. రైట్. సో ఓవరాల్గా ఏంటంటే జిగ్జాగ్ అనమాట అండి. సో మార్కెట్ మూవ్ అయితే మాత్రం సో ఆ విధంగా ఉంది. సో అందువల్ల కొంచెం కాషన్గా ఉండాలి ఫ్రెండ్స్. రైట్. సో అండ్ ఇండివిజువల్ స్టాక్స్లో మీరు స్ట్రిక్ట్గా స్టాప్ లాస్లు పెట్టుకుని యూ కెన్ ప్లాన్ అనమాట అండి. సో అంతే తప్ప సో ఓవరాల్గా సో ఒక్కోసారి డైరెక్షన్ క్లియర్ అయిపోయిందని చెప్పి మనం అనుకోవడానికి పరిస్థితులు అయితే కనిపించట్లేదు క్లియర్ కట్గా డైరెక్షన్ అయితే. ఓకే. సో అండ్ నిఫ్టీ లైన్ చార్ట్ విషయానికి వస్తే మీరు చూడొచ్చు అనమాట. నేను క్లియర్గా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. మీరు కనుక వీ కెన్ రైట్. సో 1 minute. సో ఇక్కడ డబల్ బాటమ్ బ్రేక్ అవ్వనంత వరకు ఈ కెన్ వెయిట్ అని నేను చెప్పడం జరిగింది. సో డబల్ బాటమ్ బ్రేక్ అయితే మాత్రమే అంటే 16,800. సో విచ్ ఈజ్ అనదర్ 300 పాయింట్స్ అవే ఫ్రమ్ కరెంట్ లెవెల్. సో నిన్నైతే 200 పాయింట్స్ అనమాట. అది బ్రేక్ అయిపోతే మాత్రం ఫర్దర్ వీక్నెస్ కింద మనం భావించాలి. సో అంటిల్ దెన్ సో స్టిల్ ద ట్రెండ్ విల్ బి కంటిన్యూయింగ్ అని చెప్పి మనం అనుకోవడం జరిగింది. సో అంటే అగ్రెసివ్ ఒకవేళ మీరు ఎవరైనా బై చేసినా సో హోల్డ్ చేసి ఉంచొచ్చు. అండ్ ఇప్పుడు సెల్లింగ్ చేయాల్సిన పరిస్థితి లేదని కూడా నేను చెప్పడం జరిగింది కదా. సో మీరు చూడవచ్చు అనమాట అండి. రైట్. సో అందువల్ల జస్ట్ ఇట్ ఈస్ రీటెస్టింగ్, ఈ లెవెల్స్ దగ్గర రీటెస్ట్ పైకి వెళ్తుంది అండ్ అగైన్ ఇట్ ఈస్ బౌన్సింగ్ బ్యాక్. సో కాబట్టి
ఈ ట్రెండ్ ఇంకా అప్ ట్రెండ్ కంటిన్యూ అవుతుందని మనం భావించాలన్నమాట అండి. రైట్? ఓకే అండి. సో, బట్ గ్లోబల్ మార్కెట్ సపోర్ట్ చేయట్లేదు. సో, మన మార్కెట్స్‌లో స్ట్రెంత్ ఉంది. బట్ గ్లోబల్ మార్కెట్స్‌లో స్ట్రెంత్ అనేది స్ట్రెంత్ గురించి మర్చిపోండి. ఎక్స్‌ట్రీమ్ వీక్‌నెస్‌లో ఉన్నాయన్నమాట నా మార్కెట్స్ అన్నీ కూడా. రైట్? అండ్ మీన్‌వైల్ ఆర్ఎస్ఐ చూస్తే ఆర్ఎస్ఐ కూడా ఒక మంచి డబుల్ బాటమ్ అనేది ఫార్మేషన్ అవుతుంది. ఒకవేళ ఆర్ఎస్ఐ 60 అబోవ్ వస్తే గనక అప్పుడు మళ్ళీ అప్ ట్రెండ్ రెజ్యూమ్ అవుద్ది. సో, అప్ ట్రెండ్ రెజ్యూమ్ అయింది అని మనం నమ్మాలంటే గనక 17,400 మార్క్ చాలా క్రిటికల్. ఆ లెవెల్ దాటి వెళ్ళాలి. ఓకే. సో, కమింగ్ నెక్స్ట్ వీక్ ఫ్రైడే గానీ, నెక్స్ట్ మండే గానీ ఎప్పుడైనా ఒకవేళ ఈ లెవెల్ దాటి వెళ్ళగలిగితే దెన్ అప్ ట్రెండ్ మళ్ళీ రెజ్యూమ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. విచ్ ఈజ్ వెరీ అన్‌లైక్లీ థిన్ ఛాన్సెస్ అనమాట అండి. సో, అంటిల్ అన్లెస్ సంథింగ్ మేజర్ కమ్స్ అవుట్ ఆఫ్ గ్లోబల్ న్యూస్. సో, మామూలుగా అయితే మాత్రం మార్కెట్ కొంచెం సైడ్ వేస్‌గానే ఉండేలాగే కనిపిస్తుంది యాజ్ ఆఫ్ నౌ. ఎందుకంటే వీఆర్ లుకింగ్ స్ట్రాంగ్ బట్ దే ఆర్ లుకింగ్ ఎక్స్‌ట్రీమ్ వీక్ కదా! సో, అందువల్ల ఏంటంటే ఆ న్యూస్ వల్ల మన మార్కెట్స్ కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి. సో, మనం కూడా సెల్లింగ్ ప్రెషర్ అనేది మనం కూడా మన మార్కెట్స్‌లో బికాస్ ఆఫ్ గ్లోబల్ వీక్‌నెస్ వల్ల మనం కూడా విట్‌నెస్ చేస్తున్నాం అనమాట అండి. యాక్చువల్‌గా ఈ లెవెల్ బ్రేక్ అయ్యాక ఒక డైరెక్షనల్ మూవ్ వస్తుందనుకున్నాం. బట్ ఎయిదర్ సైడ్ డైరెక్షన్ రావట్లేదు ప్రస్తుతానికి ఇంకా. సో, ఒక రేంజ్‌లో మాత్రమే స్క్వీజ్ అవుతుంది. ఓకే. సో, ఒక టైట్ రేంజ్‌లోనే సో, మార్కెట్ మూవ్ అవ్వడం అనేది మనం ఇక్కడ క్లియర్‌గా అబ్జర్వ్ చేయొచ్చనమాట అండి. రైట్? సో, అండ్ ఈ లెవెల్స్ ఆ లెవెల్ బ్రేక్ అయితే మాత్రమే క్లియర్ కట్ ట్రెండ్. రైట్? అప్పుడు మనం క్లియర్ కట్ ట్రెండ్ వచ్చిందని చెప్పి మనం అనుకోవచ్చు. ప్రెజెంట్ అయితే మాత్రం మార్కెట్ ఒక ఛానల్‌లో ఇక్కడ మీరు చూస్తే కనుక అర్థమవుతుందనమాట అండి. ఒక ఛానల్‌లో జస్ట్ కన్సాలిడేషన్ అవుతుంది. అండ్ జస్ట్ స్లైట్లీ ఇట్ ఈస్ అప్వర్డ్ స్లోపింగ్ ఛానల్ కిందే మనం చూడొచ్చనమాట. రైట్? ఓకే. సో, ఈ ఛానల్‌లో మాత్రమే ఓవరాల్ ప్రైస్ యాక్షన్ ఇప్పటిదాకా మనం ఏదైతే డిస్కస్ చేసామో ఆ ప్రైస్ యాక్షన్ అంతా ఓన్లీ మీరు చూస్తే కనుక మీరు డైలీ చార్ట్‌లో చూస్తే మీకు అంత పిక్చర్ క్లియర్‌గా అర్థమవుతుంది. బట్ మీరు చూడండి 15 మినిట్ చార్ట్‌లో చూస్తే మీకు అర్థమవుతుంది కదా! సో, ఓవరాల్‌గా అంటే మార్కెట్ ఈ రేంజ్‌లోనే స్ట్రక్ అయిపోయి ఉంది గత వారం రోజుల నుంచి. వారం 10 రోజులు అనమాట. 26 సెప్టెంబర్ నుంచి సో, ఈ రేంజ్ ఏదైతే ఉందో అదే రేంజ్‌లో మార్కెట్ ఉండడం జరిగింది తప్ప సో, మార్కెట్‌లో ఏమీ అగ్రెసివ్‌గా జరిగిపోలేదు. సో, ఈ ఛానల్ మిడ్ రేంజ్ ఏదైతే ఉందో ఇంచుమించు ఆ రేంజ్‌లో ఇప్పుడు ప్రైస్ ఉందన్నమాట అండి. రైట్? సో, అందువల్ల దీస్ ఆర్ కీ లెవెల్స్ అనమాట అండి. ఎయిదర్ అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్ ఒక డెసిసివ్ మూవ్ వస్తే తప్ప సో, మార్కెట్‌లో ఫర్దర్ డైరెక్షన్ రాదనమాట అండి. సో, ఇలాంటి టైట్ రేంజ్ చాలా సందర్భాల్లో వస్తది మార్కెట్‌లో. ప్రీవియస్‌గా కూడా నేను చెప్పడం జరిగింది. ఉదాహరణకి ఇక్కడ చూడొచ్చు మీరు. ఓకే. చాలా జిగ్‌జాగ్ మూవ్‌మెంట్స్ వచ్చినాయి కదా! రైట్? సో, లాస్ట్ ఏప్రిల్ టైంలో చాలా జిగ్‌జాగ్ మూవ్‌మెంట్స్ వచ్చినాయి. సో, తర్వాత డైరెక్షన్ క్లియర్‌గా డౌన్ వచ్చేయడం జరిగింది. ఓకే. సో, అలాగేంటంటే ఒక ఇండెసిషన్ కానివ్వండి, ఒక కన్సాలిడేషన్ కానివ్వండి, సో, ఆ రేంజెస్‌లో ఇలా వస్తదనమాట అండి. ఒక కంటిన్యూ అప్ ట్రెండ్ తర్వాత మీరు ఇక్కడ చూసారు కదా! మళ్ళీ ఈ విధంగా కన్సాలిడేషన్ వచ్చింది. మళ్ళీ అగైన్ అప్ ట్రెండ్ రెజ్యూమ్ అయింది. ఓకే. బట్ ఇది ఒక డౌన్ ట్రెండ్ తర్వాత వచ్చింది. బట్ ఇట్ ఈస్ ట్రైయింగ్ టు గో అబోవ్ అనమాట అండి యాస్ ఆఫ్ నౌ. ఓకే. విల్ సీ ఫ్రెండ్స్ ఏం జరుగుద్దో చూడాలి. బట్ కీ లెవెల్స్ అయితే మాత్రం బ్రేక్ అవ్వనంత వరకు క్లియర్ కట్ ట్రెండ్ అయితే సో, ప్రెజెంట్ మార్కెట్‌లో లేదనమాట అండి. ఓకే. అండ్ కమింగ్ టు స్టాక్ ఐడియాస్ ఈరోజు ఆల్రెడీ మనం ప్రీవియస్‌గా డిస్కస్ చేసిన దే ఆర్ డూయింగ్ గుడ్. అండ్ ఈరోజు నేను మీతో షేర్ చేద్దాం అనుకున్న స్టాక్ వచ్చి ఐడిఎఫ్సి అనమాట అండి. సో, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ కాదండి. ఐడిఎఫ్సి. ఓకే. సో, ఐడిఎఫ్సి మీరు చూస్తే కనుక ఇట్ ఈస్ ఫార్మింగ్ ఏ కైండ్ ఆఫ్ ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ఎట్ ఎ వెరీ క్రిటికల్ పాయింట్ అనమాట అండి. అంటే ఒక లైఫ్ టైమ్ 52 వీక్ హై దగ్గర అనమాట అండి. సో, ఒకవేళ అది బ్రేక్ అయితే లైఫ్ టైమ్ హైస్ కూడా వెళ్ళినా మనం ఆశ్చర్యపోకలేదు. సో, కైండ్ ఆఫ్ ఇన్వర్ట్ హెడ్ అండ్ షోల్డర్. సో, మీరు చూడొచ్చు అనమాట అండి. సో, నైస్ ప్యాటర్న్ అండ్ వాల్యూమ్స్ దే ఆర్ ఇంక్రీజింగ్ అలాంగ్ విత్ ద ప్రైస్ ఇంక్రీజ్. సో, అది కొంచెం మనకి కన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. సో, ఇన్వర్ట్ హెడ్ అండ్ షోల్డర్ బ్యూటిఫుల్‌గా మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట అండి. సో, దీని టార్గెట్స్ అయితే మాత్రం ఖచ్చితంగా న్యూ లైఫ్ టైమ్ హైస్ ఓకే దాకా వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట అండి. సో, ఇట్ మే టేక్ 3 to 6 months పట్టొచ్చు. ఓకే. 1 year పట్టొచ్చు అండ్ ఇట్ మే కమ్ బ్యాక్ అగైన్ అండ్ ఇట్ మే రివర్స్ బ్యాక్ అగైన్. ఓకే. బౌన్స్ బ్యాక్ ఫ్రమ్ ద నెక్ లైన్. రైట్? సో, బట్ యాజ్ ఆఫ్ నౌ థింగ్స్ ఆర్ లుకింగ్ వెరీ గుడ్. ఈ చార్ట్ చూస్తే కనుక సో, చార్ట్‌లో ప్రైస్ యాక్షన్ మనకు క్లియర్‌గా అర్థమవుతుంది కదా! స్టాక్ లుకింగ్ వెరీ గుడ్ అనమాట అండి. వెరీ స్ట్రాంగ్. సో, అండ్ ఇట్ ఈస్ ఫార్మింగ్ వెరీ గుడ్ క్యాండిల్ వీక్లీ బేసిస్‌లో కూడా రేపు మనకి ఎల్లుండి క్యాండిల్ క్లోజ్ అవుతుంది కదా! సో, స్ట్రాంగ్‌గా క్లోజ్ అయితే మనకి ఇంకా బెటర్ కన్ఫర్మేషన్ వస్తుందన్నమాట అండి ఖచ్చితంగా. సో, ఇది టార్గెట్‌కి వెళ్ళే ఛాన్సెస్ ఇంకా పెరుగుతాయి అనమాట. రైట్? ఓకే. సో, నెక్స్ట్ వచ్చి జేబీఎం ఆటో ఫ్రెండ్స్. సో, జేబీఎం ఆటో నేను ఎందుకు సెలెక్ట్ చేశానంటే మీరు చూస్తే కనుక ఇక్కడ కైండ్ ఆఫ్ డిసెండింగ్ ట్రయాంగిల్ ఫార్మేషన్‌లో ఉందన్నమాట అండి. ఇంకా క్యాండిల్ అంటే డిసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ కంప్లీట్ అవ్వలేదు. బట్ ఇట్ ఈస్ మోస్ట్ లైక్లీ కంప్లీట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. సో, అండ్ ఆఫ్టర్ స్ప్లిట్ అయిన తర్వాత కొంచెం లిక్విడిటీ తగ్గింది. బిఫోర్ దట్ ప్రీవియస్‌గా కూడా చూస్తే కనుక బయింగ్ వచ్చినప్పుడు మంచి వాల్యూమ్స్ వస్తున్నాయి. బట్ సెల్లింగ్ అప్పుడు వాల్యూమ్స్ రావట్లేదు. మళ్ళీ అగ్రెసివ్ అంటే ఇన్స్టిట్యూషన్స్ పార్టిసిపేషన్ వస్తుంది. బట్ మేబీ
కామన్ పీపుల్ ఎవరైతే మన రీటైల్ పీపుల్ మేబీ దే ఆర్ ఎగ్జిటింగ్ అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఇంత వాల్యూమ్స్ జనరల్గా ఇన్స్టిట్యూషన్స్ యాడ్ చేసుకున్నప్పుడు అక్యుములేషన్ చేసినప్పుడు రావడం జరుగుతుంది అనమాట. 200 లెవెల్స్లో వాళ్ళు అక్యుములేట్ చేశారు, ఇట్ వెంట్ అప్ 500-600 లెవెల్స్కి వెళ్ళిపోవడం జరిగింది. అగైన్ సంబడి ఈజ్ యాడింగ్ అరౌండ్ 450, మేబీ దే ఆర్ లుకింగ్ ప్రైస్ బియాండ్ కరెంట్ లెవెల్, ఇంకా ప్రైస్లో స్ట్రెంత్ ఉంది, ఇంకా కంపెనీ ఎర్నింగ్స్ బాగుండొచ్చు అని మేబీ దే ఆర్ యాంటిసిపేటింగ్. అండ్ మీరు వీక్లీ టైం ఫ్రేమ్లో కూడా చూస్తే కనుక కైండ్ ఆఫ్ ఫ్లాగ్ ప్యాటర్న్లా కూడా మీరు అనుకోవచ్చు. సో ఎందుకంటే ఒక మంచి అప్ ట్రెండ్ తర్వాత ఒక మంచి కన్సల్టేషన్ అవుతుంది, ఇది ఫర్దర్ కంటిన్యూషన్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. రైట్, ఓకే అండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు స్టాక్ ఐడియాస్. అండ్ ఇలాంటి మరిన్ని స్టాక్స్ మరింత మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే యూ కెన్ జాయిన్ అవర్ పెయిడ్ టెలిగ్రామ్ ఛానల్, మీరు జాయిన్ అవ్వచ్చు అనమాట అండి. సో పెయిడ్ టెలిగ్రామ్ ఛానల్లో మెంబర్ అవడం ద్వారా, రైట్, ఓకే. సో యుల్ గెట్ ఏ స్టాక్స్లో ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు ఏంటి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా సో నేను మీకు షేర్ చేయడం జరుగుతుంది అనమాట ఫ్రెండ్స్. ఓకే, సో పెయిడ్ టెలిగ్రామ్ ఛానల్ ద్వారా మెంబర్ అవడం ద్వారా ఓకే, సో మీరు యూ కెన్ బి పార్ట్ ఆఫ్ దట్ కమ్యూనిటీ అనమాట అండి. రైట్, ఓకే. సో పోర్ట్ఫోలియో ఎంత అలొకేషన్, బిల్డ్ ఎంత సైజు, మనం ఎంత స్టాక్ అలొకేట్ చేయాలి, డీటెయిల్స్ అన్నీ కూడా ఉండడం జరుగుతుంది. ఓకే, సో మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ లింక్ ఉంది కదా ఫ్రెండ్స్, డిస్క్రిప్షన్లో లింక్ క్లిక్ చేయండి. అయితే ఈ కూపన్ కోడ్ మర్చిపోతుంది ఫ్రెండ్స్, DDD50 అని కొడితే కనుక మీకు 50% డిస్కౌంట్ రావడం జరుగుతుంది. యాన్యువల్ సబ్స్క్రిప్షన్ 8,000 అనమాట అండి, బట్ యూల్ గెట్ ఇట్ ఫర్ 4,000 ఓన్లీ. రైట్, సో ఇది దివాళీ దాకా ఉంటుంది అనమాట అండి డిస్కౌంట్. సో ఇది అవైల్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ మోర్ ఓవర్ ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అనమాట అండి. సో టెక్నో ఫండా గురించి మీరు ఎవరైనా ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా కొంచెం ఫర్దర్గా నేర్చుకోవాలంటే కనుక సో టెక్నో ఫండా కమ్యూనిటీకి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ ఒకటి వివేక్ మష్రాణి అని చెప్పి ఈ CFE అనమాట అండి ఆయన. ఓకే, సో ఆయన టెక్నో ఫండా గురించి బాగా ప్రమోట్ చేస్తూ ఉంటారు అనమాట, టెక్నో ఫండా కాన్సెప్ట్స్ అవన్నీ కూడా. ఓకే, సో అందువల్ల ఇక్కడ ఈ లింక్ క్లిక్ చేయడం ద్వారా సో మీకు అది ఓపెన్ అవుతుంది అనమాట అండి. సో మీరు దాన్ని ఓపెన్ చేసిన తర్వాత మీరు అది ఒక ఫ్రీ కోర్స్ అనమాట అండి. యాక్చువల్గా దాని ప్రైస్ 5,000 వర్త్ కోర్స్ మీరు ఫ్రీగా మన మెంబర్స్కి ఫ్రీ అనమాట అండి. అది కూపన్ కోడ్ ఉంటుంది ఫ్రెండ్స్, ఆ కూపన్ కోడ్ మీరు అందులో అప్లై చేయడం ద్వారా యూ కెన్ గెట్ ఇట్ ఫర్ ఫ్రీ. ఈ లింక్ ద్వారా మీరు వెళ్తే ఆ కోర్స్ని మీరు ఫ్రీగా చేయొచ్చు అనమాట అండి. కొన్ని వీడియోస్ ఉంటాయి, సో మీరు ఏంటంటే ఫార్ములా FORMULA ఫార్ములా అనే కోడ్ మీరు టైప్ చేసి, ఆల్రెడీ చాలామంది ఫ్రెండ్స్ నేను లింక్ టెలిగ్రామ్లో కూడా చేశాను అనమాట అండి. సో చాలామంది ఆల్రెడీ దీన్ని చూడడం జరిగింది. రైట్, సో మీరు రిజిస్టర్ అవి మీ ఈమెయిల్ అడ్రస్ తోటి ఓకే, జస్ట్ ఎవరో డీటెయిల్స్ ఫిల్అప్ చేసిన తర్వాత సో యూ కెన్ జస్ట్ అప్లై ద కోడ్ అండ్ ఈ వీడియోస్ మీరు ఫ్రీగా చూడొచ్చు అనమాట. సో టెక్నో ఫండా గురించి సో మీరు ఆ డీటెయిల్స్ చూస్తే కనుక సో ఫర్దర్గా సో టెక్నికల్ అనాలిసిస్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఫండమెంటల్ టెక్నికల్ ఎలా బ్లెండ్ చేసి మనం బెనిఫిట్ పొందొచ్చు అనేది సో క్లియర్గా విత్ ఎగ్జాంపుల్స్ తోటి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఆ వీడియోస్లో ఉంటుంది ఫ్రెండ్స్. రైట్, ఓకే అండి. సో విత్ దిస్ లెట్ మీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్న వీడియోస్ లైక్ చేయడం మర్చిపోద్దు. సో అదేవిధంగా ఆంధ్ర బుల్స్ న్యూస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీ రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి అందరికీ తప్పకుండా మన ఛానల్ గురించి తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. బాయ్.